ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి ఉన్న సంఘం అంతటికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మనము కొద్దిగా కాలము నుంచి సాయంకాల సమయమందు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన సూచక క్రియలు లేదా అద్భుత కార్యములను గురించి తెలుసుకొనుచూ ఉన్నాం. మరి పోయిన ఆదివారం మనము దేవుడు ఇద్దరు గుడ్డివారిని స్వస్థపరచడము అనే విషయాన్ని తెలుసుకున్నాం. మరి శుక్రవారమున దేవుడు ఒక మూగవాణిని, అంటే దెయ్యము పట్టిన ఒక మూగవాణిని స్వస్థపరచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో మరి యేసుక్రీస్తును గురించిన విషయాలను మరిన్ని తెలుసుకునడంలో మనం ముందుకు వెళ్దాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు గురించి మనకి అర్థం కావాలంటే పాత నిబంధన కూడా మనం బాగా చదివి ఉండాలి. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే యేసుక్రీస్తు అనగానే ఆయన క్రొత్త నిబంధన సంబంధించిన వ్యక్తిగా చూస్తూ ఉంటారు. అయితే బైబిల్లో అయితే యేసుక్రీస్తు గురించి పాత నిబంధనలోనే చాలా వివరంగా తెలియజేయడం అనేది జరుగుతూ ఉన్నది. చూడండి, మీరు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ముందుకు వెళదాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుంచి ముందుకు వెళ్దాం. పాత నిబంధనలో 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించెను. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. ప్రియులారా, ఇక్కడ మనము చదువుతూ ఉన్నప్పుడు ఎవరి గురించి చదువుతూ ఉన్నామంటే దావీదు కుమారుడు గురించి చదువుతూ ఉన్నాం. దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, నీ యొక్క కుమారుడు నాకు ఒక మందిరాన్ని కడతాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దావీదు యొక్క కుమారుడు ఎవరంటే సొలొమోను మహారాజు. అయితే మనం ఉదయకాలము కూడా చదివి ఉన్నాం. సొలొమోను మహారాజు యెరూషలేమును 7 సంవత్సరాల్లో కట్టాడు. అయితే ఈ వచనము సొలొమోనుతో పాటు కూడా మరొక వ్యక్తికి కూడా చెందుతుందన్నమాట. ఎవరు మరొక వ్యక్తి అంటే యేసుక్రీస్తు ప్రభువారు. దావీదు కుమారుడైన సొలొమోను భౌతికమైన మందిరాన్ని కట్టాడు. అయితే దావీదు కుమారుడుగా వచ్చే యేసుక్రీస్తు ఆయన కూడా ఒక మందిరాన్ని కడతాడు. ఆయన కట్టే మందిరం ఏమిటి అంటే ఆత్మ సంబంధమైనది. అంటే సొలొమోను దావీదు కుమారుడే, యేసుక్రీస్తు కూడా దావీదు కుమారుడే. అయితే సొలొమోను అయితే భౌతికంగా కట్టే ఆలయాన్ని కట్టాడు. యేసుక్రీస్తు అయితే ఏం కట్టాడంటే ఆత్మ సంబంధమైన ఆలయాన్ని కట్టాడు. అయితే అక్కడ ఏం చెప్తున్నాడంటే 16వ వచనం చూద్దాం. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే ఇప్పుడు సొలొమోను గురించి చెప్పట్లేదు ఈ మాట. ఇందాక మీకేం చెప్పానంటే దావీదుకి కుమారుడైన సొలొమోను గురించి మాట్లాడాడు. మరలా అదే దేవుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు గురించి కూడా మాట్లాడాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ రాజ్యము నీ సింహాసనము స్థిరముగా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు సొలొమోను రాజుగా ఉన్నాడా? మనకి లేడు. కానీ ఇక్కడ చెప్పుతున్నది ఎవరికంటే సొలొమోను గురించి కాదు.
ఇక్కడ చెప్పుతున్నది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు గురించి. అంటే యేసుక్రీస్తు కూడా ఒక రాజ్యమును తయారు చేస్తాడు. ఆ రాజ్యమును దేవుడు ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు. అది నిత్యము కూడా దాని మీద ఆయన రాజుగా ఉంటాడు. అయితే యేసుక్రీస్తు గురించి మనం చూస్తున్నట్లయితే దేవుడు ముందుగానే చెప్పాడు. ఆయన ఏమై ఉన్నాడంటే ఒక రాజు అయి ఉన్నాడు. ఆయన ఏమి చేస్తున్నాడంటే రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు గురించి మనం మరింతగా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించిన విషయాన్ని యెషయా గ్రంథము మరింత వివరణగా తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇందాక యేసుక్రీస్తు ప్రభువారి గురించి చూస్తున్నప్పుడు దేవుడు ఏం తెలియజేశాడంటే యేసు ఒక మందిరాన్ని కడతాడు. ఆ మందిరము చిరకాలము ఉంటుంది. నిత్యము ఆయన ఏమి చేస్తాడంట? పరిపాలన చేస్తాడు అని చెప్తుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన మరింత సమాచారం అనేది ఇవ్వబడుతూ ఉంది. ఏమిటి అంటే యెషయా 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇంతక యేసుక్రీస్తు ప్రభువారిని 2వ సమూయేలు గ్రంథంలో ఎలా చూసామంటే ఆయన ఒక రాజుగా చూసాం. ఆయన ఒక పరిపాలన చేయగలిగిన, శాశ్వతంగా సింహాసనం మీద కూర్చోగలిగిన ఒక రాజుగా మాత్రమే చూసాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇంకేం చెప్పబడుతుంది అంటే ఆయన దేవుడు కూడా. ఆయన ఏమై ఉన్నాడంట? దేవుడు కూడా. ఆయన గురించి ఏం చెప్తున్నాడంటే రాజ్యభారం అంతా కూడా ఎవరి మీద ఉండిద్దంట? ఆయన మీద ఉంటుంది. అయితే రాజ్యభారము ఆయన మీద ఉన్నప్పుడు ఆయన ఏమి చేయగలడు అంటే ఆశ్చర్యకరములు చేయగలడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని తెలియజేయబడుతుంది. ఎందుకు ఈ విషయాలని నేను మీకు తెలియజేస్తున్నాను అంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని చాలామంది కూడా మరి కొంతమంది ప్రధాన యాజకుడిగా చూస్తూ ఉన్నారు, కొంతమంది దేవుని కుమారుడిగా చూస్తూ ఉన్నారు, కొంతమంది ఒకవేళ చూస్తున్నట్లయితే దేవుడుగా మాత్రమే చూస్తూ ఉన్నారు. అన్ని కోణములలో యేసుక్రీస్తుని పరిశీలన చేయడం లేదు. ఈరోజు మనము నేర్చుకోవలసింది ఏమిటి అంటే యేసులో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు, యేసులో ఎవరున్నారంటే దేవుని కుమారుడు ఉన్నాడు, యేసులో ఎవరున్నారంటే ప్రధాన యాజకుడు కూడా ఉన్నాడు. అయితే ఈరోజు మనము ఒక అద్భుత కార్యమును పరిశీలన చేస్తూ ముందుకు వెళదాం. ఏంటి ఆ అద్భుతం అని చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనాన్ని పరిశీలన చేద్దాం. ఎవరైనా కూడా పాత నిబంధనను బాగా తెలుసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసే క్రియలు వాళ్ళకి అర్థమయ్యేవి. ఒకవేళ పాత నిబంధన వాళ్ళు సరిగా చదవకపోతే యేసుక్రీస్తు ప్రభువారు చేసే క్రియలు వాళ్ళకి ఖచ్చితంగా అర్థము కావు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుంటూ ముందుకు వెళదాం. మరలా నేను తెలియజేస్తున్నాను, పోయిన ఆదివారం ఏమో ఒక దెయ్యము పట్టిన మగవాడిని చూసాం, శుక్రవారం ఏమో అంతేనా కాదా, పోయిన ఆదివారం ఏమో 2 గుడ్డివారిని చూసాం, పోయిన శుక్రవారం ఏమో ఒక దెయ్యము పట్టిన మగవాడిని చూసాం,
ఇప్పుడు విశేషం ఏమిటి అంటే, ఇక్కడ దెయ్యము పట్టిన ఒక మోగవాడిని లేదా ఒక గుడ్డివాడు, ఒకడిలోనే ఏముందంట? గుడ్డితనం ఉంది. ఒకడిలోనే ఏముందంట? మోగతనం ఉంది. ఒకడిలోనే ఏముందంట? దెయ్యం పట్టినది ఉంది. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నానంటే, మన శక్తి కొంతవరకే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకవేళ మనల్ని పరిశీలన చేస్తున్నట్లయితే ఈ చుట్టుపక్కల గౌతము, వాణి ఇలా చిన్న చిన్న స్కూళ్ళు ఉంటాయి కదా, మనము దేనిని బట్టి ఆ స్కూల్లో వేస్తూ ఉంటాం? మన ఆర్థిక పరిస్థితులను బట్టి. మన ఆర్థిక పరిస్థితులు మించి మనం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అలాంటి వాటిలో వేయగలమా? అప్పుడు ఏం చెప్తాం మనం? మేము వేయలేము, అంత మేము తట్టుకోలేము అంటాం. అయితే యేసుక్రీస్తులో కూడా ఆయన శక్తి ఎంత ఉన్నదో మనం తెలుసుకోవాలని ఆయన మొదట ఎవరిని చేశాడంటే కళ్ళు లేని వాళ్ళని బాగు చేశాడు. తర్వాత మోగదెయ్యం పట్టిన వాడిని బాగు చేశాడు. ఇప్పుడు ఆ 2 వ్యాధులు కలిగిన వ్యక్తిని కూడా ఏం చేయగలిగాడంట? బాగు చేయగలిగాడు. అంటే ఆయనలో ఎంత శక్తి ఉన్నది అనేది మనం పరిశీలన చేయాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. అప్పుడు దెయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరచినందున ఆ మోగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయేను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి మరి ఈ దెయ్యము పట్టిన మోగవాడిని ఎవరో తీసుకువచ్చారు. తాగానే ఇక్కడ సంభాషణ ఏమీ కూడా మనకి లేదు. వెంటనే ఆయన ఏం చేశాడంట? స్వస్థపరిచారు. ఇప్పుడు మీరు కొన్ని హాస్పిటల్లో కూడా వెళ్ళినట్లయితే నీ పేరేంటి, నీ వయసు ఏంటి, మీరు ఏ ఊరి నుంచి వచ్చారు, మీరు ఎలా వచ్చారు అని కనుక్కుంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఎలా ఉంది అంటే పరిస్థితి అంటే, ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా మీరు మా వాళ్ళ, మా ఊరోళ్ళ, మా ప్రాంతం వాళ్ళ, మా పట్టణం వాళ్ళ అని ఎక్కడ కూడా ఆయన అడగల. వచ్చిన వారిని వచ్చినట్టు స్వస్థపరిచి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఇక్కడ యేసు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నా దగ్గరికి నువ్వు ఎలాంటి స్థితిలో వచ్చినా కూడా నిన్ను నేనేం చేయగలనంటే మార్చగలను. నిన్ను నేను ఏం చేయగలనంటే స్వస్థపరచగలను. నిన్ను నేను ఏం చేయగలనంటే బాగు చేయగలను అని ఆయన రుజువుపరుస్తున్నాడు. పదే ఆయన ఏం చేస్తున్నాడంట? రుజువుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క గ్రంథమును మనం చదువుతున్నప్పుడు మనకి ఎలగవలసిన పాయింట్ ఏమిటంటే, లేదా మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏమిటి అంటే, యేసును నమ్ముకుని ఎడల, యేసు యొద్దకు వచ్చిన ఎడల నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా నిన్నేం చేయగలడంటే ఆయన బాగు చేయగలడు, నిన్ను మార్చగలడు. నీకు కావాల్సిన ప్రతి దానిని కూడా ఆయన ఇవ్వగలడు. అయితే యేసు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఏమని వస్తున్నారంటే ఆయన బాగు చేయగలడనే వస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేయట్లేదు? నిరాశపరచట్ల. మనం కూడా ఒక్కోసారి పులిహోర పంచుతూ ఉంటాం కదా. ఒక్కోసారి ఒక ఆమె మీ పులిహోర బాగుంటుందండి, ఇంకో ప్యాకెట్ ఇవ్వండి అంటది. ఇది ఒక టెక్నిక్. రెండో ప్యాకెట్ ఇవ్వమంటది. అంటే మనకి ఎప్పుడు ఒకళ్ళు చేయరుగా బాగుండడానికి. ఒకరోజు వీళ్ళు చేస్తారు, ఇంకో రోజు ఇంకోళ్ళు చేస్తారు. రుచి ఎప్పుడు ఒకలాగా ఉండిద్దా? కానీ అక్కడ ఆమె ఏంటి, ఏ ఉద్దేశంతో అలా పొగిడి ఉండిద్ది? ఇంకోటి ఇస్తామని. అయితే ఇక్కడ గమనించినట్లయితే యేసుని ఎవరు పొగడక్కర్లేదు, యేసుని ఎవరు అభినందించక్కర్లేదు, యేసుకు ఎవరు ధనం ఇవ్వక్కర్లేదు. ఆయన నమ్మితే చాలు. ఆయన ఏం చేస్తున్నాడంట? స్వస్థపరుస్తున్నాడు, బాగు చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయము, దేవుడు గొప్పవాడై ఉన్నాడనే విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ కార్యములు చూస్తున్న వాళ్ళకి ఏం అర్థమవుతుంది అంటే, అక్కడ 23వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. 23వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు ప్రజలందరూ విస్మయము పొంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. ఏమంటున్నారంట?
వాస్తవానికి యేసుక్రీస్తుని వాళ్ళు ఎవరి కుమారుడిగా చూడాలంటే యేసేపు కుమారుడిగా చూడాలి. కానీ జనులందరూ కూడా ఈయన చేసిన గొప్ప కార్యములను బట్టి, ఈయన చేస్తున్న ఆశ్చర్యకార్యములను బట్టి ఆయనలో ఎవరిని చూస్తున్నారంట? దావీదు కుమారుడుగా చూస్తూ ఉన్నాడు. అంటే మీకు అర్థమవుతుందా? ఇందాక నేనేం చెప్పాను మొదటిలో? దావీదుకి ఒక కుమారుడు ఉన్నాడు. అతను ఏం కట్టాడంటే భౌతికమైన దేవాలయాన్ని కట్టాడు. అది ఎంత కాలంలో నిర్మాణమైంది? 7 సంవత్సరములో నిర్మాణమైంది. మరొక కుమారుడు ఉన్నాడు. అతను ఏం చేస్తాడంటే జనులందరినీ కడతాడంట. ఎవరిలో కడతాడు? దేవునిలో కడతాడు. అంటే నువ్వు యేసుని నమ్మావు అంటే నువ్వు ఎవరిని దేనితో నువ్వు సంబంధం కలిగి ఉండాలంటే స్థానిక సంఘముతో సంబంధం కలిగి ఉండాలి. ఎవరైతే వారి యొక్క జీవితంలో నేను యేసును నమ్ముతున్నాను, నేను క్రైస్తవుడను, నేను క్రీస్తును అనుసరించి జీవిస్తాను అని అంటారో వాళ్ళు దేనితో సంబంధం కలిగి ఉండాలంటే సంఘముతో సంబంధం కలిగి ఉండాలి. అలా సంఘముతో సంబంధం కలిగిన ప్రతి ఒక్కరి ఎడల రాజ్యభారమును మోసేది ఎవరంట? ఇంతకు యెషయా గ్రంథంలో చదివాం కదా, రాజ్యభారమును ఎవరు చూస్తారంట? ఆయన చూస్తాడు. రాజ్యభారమును చూసేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆశ్చర్యకరములు చేస్తాడు. ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు. ఈరోజు నువ్వు యేసును నమ్ముకున్న తర్వాత, నువ్వు సంఘమునకు వచ్చిన తర్వాత నీ జీవితంలో ఆశ్చర్యకరములు చేసే బాధ్యత ఎవరిది అంటే ఆయనది. ఆయనను నమ్ముకుని వచ్చిన గుడ్డివారిని స్వస్థపరిచాడు. ఆయనను నమ్ముకుని వచ్చిన మోగ దెయ్యము పట్టిన వాడిని స్వస్థపరిచాడు. ఇప్పుడు చదివినట్లయితే ఆయనను నమ్ముకుని వచ్చిన గుడ్డివాడిని, మోగవాడిని, దెయ్యము పట్టిన వాడిని కూడా ఆయన ఏం చేశాడంట? స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తరువాత ఒక్కోసారి చూడండి, మనము ఎంతో కాలం నుంచి మందులు వాడుతూ ఉంటాం. ఒక్కోసారి సమస్యలు తగ్గవు. మనం ఎంతో కాలం వాడుతూ ఉంటాం. డాక్టర్లు కూడా అడిగితే ఏమంటారంటే ఇది క్రానిక్ అంటారు. క్రానిక్ అంటే దీర్ఘకాలిక వ్యాధి. ఇది వ్యాధి అండి, ఇది వాడుకుంటేనే వెళ్ళాలండి అని చెప్తూ ఉంటారు. మీరు కూడా చూడండి, ఎవరైనా డయాలసిస్ అంటూ ఉంటారు కదా, ఆ డయాలసిస్కి వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు కనపడరు. ఎందుకంటే డయాలసిస్కి వచ్చామంటే ఇంకా మనం కొన్ని రోజుల్లో వెళ్ళిపోతున్నాం. అయితే ఇటువంటి రోగాలు కూడా దేవుడు స్వస్థపరచగలడా? ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదని ఎవరు చెప్తున్నారు? బైబిల్ రుజువుపరుస్తూ ఉంది. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నువ్వు ఆయన నమ్ముకునేట్లయితే ఆయన స్వస్థపరచగల దేవుడు. అయితే నువ్వు ఎలా నమ్ముకోవాలి అంటే పూర్ణ హృదయముతో నువ్వు ఆయనను నమ్ముకోవాల్సిన అవసరము ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకి కూడా దేవుడు ఏం నేర్పిస్తూ వచ్చాడంటే మొదటి నుంచి కూడా నువ్వు ఏదైనా కూడా చేస్తే అపూర్ణ అంటే కంప్లీట్లీ చేయి, కంప్లీట్ చేయి. ఇన్కంప్లీటెడ్గా దేనిని కూడా చేయొద్దు. దేవుడు చెప్తూ ఉంటాడు, నువ్వు నన్ను ఎలా ఆరాధించాలంటే పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతో. అంటే ఆరాధించడమే కాదు, నమ్ముకోవడం కూడా ఎలా నమ్ముకోవాలి? అలాగే నమ్ముకోవాలి. ఈరోజు చాలామంది నమ్ముకోవడంలో కూడా కొంచెం అల్ప విశ్వాసం అంటూ ఉంటారు కదా, కొంతమేరకే నమ్ముకుంటూ ఉంటారు. అయితే అలాగూ కాదు. గుడ్డివాడు స్వస్థ పొందింది, మొగదెయ్యము పట్టినవాడు స్వస్థత పొందింది. పూర్తి విశ్వాసముతో వాళ్ళు ఏం చేశారంటే యేసు యొద్దకు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఒక విషయం చెప్తూ ఉన్నాడు చూడండి. ఫుల్ స్టాప్ తర్వాత అంటే డాట్ ఉంది కదా, దాని తర్వాత ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను. అంటే మాట్లాడే శక్తి, చూడగలిగే శక్తి ఎప్పుడొచ్చింది? యేసును నమ్ముకోకముందా, నమ్ముకున్న తర్వాత? నమ్ముకున్న తర్వాత. ఈరోజు యేసును నమ్ముకోవడం వల్ల మనకేమొస్తుందంటే శక్తి వస్తుంది అనేది దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ఇవన్నీ చూసిన వాళ్ళకి ఎలా ఉన్నది అంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఇవన్నీ చూసిన వాళ్ళకి యేసుక్రీస్తు ఎవరో అర్థం కావట్లే. ఇంకా అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? అక్కడ దావీదు కుమారుడు కాడా
అంటే ఈయన దావీదు కుమారుడేగా. అంటే యేసు చేసిన అద్భుత కార్యాలను బట్టి అక్కడ ఉన్న ప్రజలకు ఏమర్థమవుతుందంటే ఆయన దావీదు కుమారుడే అని మరొకసారి బలపడుతూ ఉంది. ఈరోజు మీరు చూడండి, ఒక కులం సర్టిఫికేట్ అప్లై చేయాలన్నా, ఒక ఆధార్ అప్డేట్ చేయాలన్నా మరలా మన యొక్క ఐడి కార్డును మళ్ళీ అప్లై చేయమంటారు. మళ్ళీ దాని యొక్క జిరాక్స్ని ఏం చేయమంటారు? పెట్టమంటారు. దేనికి? ప్రూఫ్. అలాగే యేసు ఎందుకు స్వస్థపరుస్తూ ఉన్నాడంటే ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఏమని? నేను దేవుని కుమారుడను, నేనే దావీదు కుమారుడుగా ఆత్మ సంబంధమైన మందిరమును కట్టడానికి వచ్చింది నేనే అని జనాలలో మరలా బలముగా చెప్తూ ఉన్నాడు. ఆయన అన్ని స్వస్థతలు చేయడానికి, అన్న అద్భుతాలు చేయడానికి ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయనే మనలను కట్టే ఆత్మ సంబంధంగా నిర్మించేవాడు. అయితే అప్పుడు జనాల ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేద్దాం. అయితే కొంతమంది దావీదు కుమారుడుగా నమ్ముతూ ఉన్నారు, కానీ అందరూ నమ్మడం లేదు. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 12వ వచనము. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. ఎవరో ఒకళ్ళు వస్తున్నారు, అడిగిన వాడికి అడిగినట్టు ప్రసాదం పెట్టినట్టు రోగాలను స్వస్థపరుస్తున్నాడు. ఎవరైనా వీళ్ళకి గందరగోళం అయిపోతుంది. వీళ్ళు సనుక్కుంటూ ఉన్నారు. ఏమని సనుక్కుంటున్నారు? అక్కడ చెప్తున్నాడు. కొందరు ఆయన మంచివాడని. యేసు ఏమై ఉన్నాడంట? మంచివాడు. అంటే అందరిలో కూడా ఈయన దేవుడు అన్న జ్ఞానం వచ్చిందా? రాలా. కొందరిలో ఏమనుకుంటున్నారంట? ఇంకా ఈయనని మంచివాడిగానే చూస్తూ ఉన్నారు. తర్వాత మరికొందరు కాడు అంటే మంచివాడు కాదులే. కొందరేమో మంచివాడు అంటున్నారు, కొందరేమో మంచివాడు కాదని అంటున్నారు. తర్వాత మరికొందరు ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. మీరు గమనించినట్లయితే ఒకళ్ళు మంచివాళ్ళు అంటున్నారు, ఒకళ్ళు మంచివాళ్ళు కాదంటున్నారు, మరొకళ్ళు ఏమంటున్నారంట? మోసగాడు. ఒక రకంగా మోసపుచ్చేవాడంటే ఏమై ఉన్నాడు? మోసగాడే. అయితే శుక్రవారం పరిశీలు శాస్త్రులు ఏమన్నారో మీకు చెప్పా, గుర్తుందా? ఏమన్నారు వాళ్ళు? త్రాగుబోతు, తిండిబోతు అని అన్నారు. అంతేనా? ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారంట? మోసగాడు మంచివాడు కాడు అని. అయితే జనాలలో యేసు ఎన్ని అద్భుతాలు చేసినా కూడా జనాలకి యేసు క్రీస్తు మీద ఒక క్లారిటీ అనేది వచ్చిందా రాలేదా? రాలా. అదేంటి, ఎప్పటికొచ్చిద్ది ఒక క్లారిటీ? మనం కూడా ఈ కుర్చీలు కొన్నాం కదా, కొన్నప్పుడు అక్కడ చాలా రకాలు ఉన్నాయి. తెలిసిన ఆయనే కొన్న తర్వాత మళ్ళా పెట్టి ఓనర్ని అడుగుతున్నాం, ఈ కుర్చీ మంచిదేనా అండి అన్న. మంచిదేనండి, టెంట్ హౌస్లో కూడా ఇదే వాడతారండి అని. అంటే ఒక్కోసారి నిజమును నిర్ధారించుకోవడానికి మనం ఏం చేస్తామంటే అనేక మార్లు అడిగేవారిగా ఉంటాం. అయితే యేసును కూడా చాలామంది ఇంకా దేవుడుగా చూడలేని పరిస్థితి, లేదా మరి ఇంకొక రకంగా చూస్తే యేసులో ఇంకా దేవత్వమును వాళ్ళకి అర్థం కావట్లా. అదే అధ్యాయములో 40వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 40 నుంచి 43 వచనాలు చదువుకుందాం. జనసమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే. కొంతమంది ఏమో మంచివాడు అంటున్నారు, కొంతమంది ఏమో మంచివాడు కాదంటున్నారు, కొంతమంది ఏమో మోసగాడు అంటున్నారు, కొంతమంది ఏమంటున్నారంట? ప్రవక్త అంటున్నారు. తర్వాత కింద చెప్తున్నాడు, మరికొందరు ఈయనే క్రీస్తనిరి, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చిన, అంటే కొంతమంది ఏమో యేసు క్రీస్తు అని అంటూ ఉన్నారంట. అయితే జనాలలో ఒక క్లారిటీ అనేది లేని సందర్భంలో ఈ మోగవాడిని, ఈ గుడ్డివాడిని, దెయ్యము పట్టిన వాడిని దేవుడు ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. స్వస్థపరిచినప్పుడు జనాలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఇతనే దావీదు కుమారుడు కాడా అని అడుగుతున్నారంట.
అంటే నిజముగా ఒక్కోసారి ఎన్నిసార్లు మనము చూసినా కూడా కొన్ని నిర్ధారణకి రాలేం. లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయని. ఒక్కోసారి మన చెవులు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. మంచోళ్ళుగా కనపడుతూ ఉంటారు, ఒక్కోసారి అంత మంచోళ్ళు కాదు. ఒక్కోసారి చెడ్డోళ్ళుగా కనపడుతుంటారు, ఒక్కోసారి చాలా మంచోళ్ళు. ఇప్పుడు యేసు ఎలాంటి వాడో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. చూడండి, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. 10వ అధ్యాయము 19వ వచనాన్ని, అంటే వాళ్ళు పడుతున్న తికమకను మనం కాసేపు పరిశీలన చేద్దాం. 19వ వచనాన్ని చూద్దాం. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. వారిలో అనేకులు వాడు దెయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారని. కొంచెం అడ్వాన్స్గా వెళ్ళింది ఇది. మంచోడు, ప్రవక్త, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది కదా, దెయ్యం పట్టినోడు. ఎవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తుని అర్థం చేసుకోవడం వాళ్ళకి రాలా. దానికి గల కారణం ఏంటో మీరు చెప్పగలరా? యేసుక్రీస్తుని అర్థం చేసుకోవడం వాళ్ళకి రాలా, కారణం ఏంటో చెప్పగలరా? మీకు రాగానే నేను చూపించిన వచనాలు ఏమిటంటే పాత నిబంధనలో అవి. ఒకవేళ వీళ్ళకి పాత నిబంధన మీద అవగాహన ఉండినట్లయితే, పాత నిబంధన లేఖనాల మీద ఒక గ్రిప్ ఉండినట్లయితే, యేసుక్రీస్తు చేసే వాటిని వాళ్ళకి అర్థమయ్యేవి. ఒక ప్రవక్త వస్తాడు, ఆయన ఒక శిశువు పుడతాడు, ఆయన భుజముల మీద ఏముండిద్దంట? రాజ్యభారం ఉండిద్ది. ఆయన ఎలాంటి వాడు అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఒకవేళ ఈ విషయం తెలిస్తే వాళ్ళకేం అర్థమయ్యేది? ఈయన దేవుడే అని అర్థమయ్యేది. అంటే వాక్యము మీద మనకి అనుభవం లేకపోతే చెప్పుచున్న విషయాలు ఏమి కూడా అంత తొందరగా అర్థం కావు. ఒక్కోసారి తికమక పడుతూ ఉంటాం. అలాగే యేసుక్రీస్తు కాలంలో కూడా జనాలు వచ్చి స్వస్థత పొందుతున్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో కూడా తండోపతండాలు జనాలు వస్తున్నారు కదా. వచ్చేది యేసుక్రీస్తుని ఎవరో తెలుసుకోవడానికి కాదు, వాళ్ళు వచ్చేది స్వస్థత పొందడానికి. స్వస్థత పొందాక ఆలోచిస్తున్నారు, ఈయన ఎవరు, ఈయన ఇలా ఎందుకు చేయగలిగాడు. అప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఈడు పిచ్చోళ్ళే అని ఒకడు అంటున్నాడు, ఒకడేమంటున్నాడు కాదు కాదు ఈయన మంచోడు అంటున్నాడు, ఒకళ్ళు ఏమంటున్నారు ఈయన మంచోడు కాదు అంటున్నాడు, ఒకళ్ళు ఏమంటున్నారు ఈయన మోసపుచ్చేవాడు అంటున్నాడు. అయితే ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని స్వస్థతపరిచాడు? ఈరోజు చెప్పుకొనిచున్న పాఠంలో దెయ్యం పట్టిన మగవాడిని, గుడ్డివాడిని స్వస్థపరిచారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఈ మాట విని, వీడు దెయ్యములకు అధిపతి అయిన బెల్జెబూలు వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరొకని వలన కాదనిరి. అంటే పరిసయ్యులు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వెంటనే వీళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, ఇతడు దావీదు కుమారుడు కాదు, పాడు కాదు, ఈయన మంచోడు కాదు, ఈయన ప్రవక్త కాదు, ఈయన ఎవరంట? దెయ్యాలు వదలగొట్టేవాడు. అక్కడ ఒక పదాన్ని వాడుతున్నాడు. ఏంటి ఆ పదం చెప్పండి మీరు? బెల్జెబూలు. ఆ పదము యూదులు ఎవరికి వాడేవాళ్ళు అంటే సాతానునికి వాడేవాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ పరిసయ్యులు ఎవరితో పోలుస్తున్నారంట? సాతానుడితో పోలుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఇక్కడ ఈ యొక్క వీళ్ళందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఏమని? మంచోడని, చెడ్డోడని, దెయ్యం పట్టినోడని, ప్రవక్త కాదని, మోసగాడని, కొంతమంది క్రీస్తని, ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా. ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ పరిసయ్యులు వచ్చి ఏమంటున్నారంటే, బలముగా ఏం చెప్తున్నారంటే, వీళ్ళు బెల్జెబూలు అంటే ఈయన ఎవరంటే సాతాను అని చెప్తున్నారు. అయితే ఈ మాట నమ్ముంటారా, నమ్మి ఉండరా వాళ్ళు? నా ప్రశ్న అర్థమైందా మీకు? ఈ పరిసయ్యులు చెప్పిన ఆ కామెంట్ని, వాళ్ళు చెప్పిన మాటని వీళ్ళు నమ్ముంటారా, నమ్మి ఉండరా?
నమ్మారు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి పోనీ. దెయ్యం అంటే అక్కడ ఎవరు నమ్మి ఉండరా? అయితే ఇక్కడ వీళ్ళు ఎక్కువ శాతం నమ్మడానికి అవకాశం. ఎందుకంటే పరిసయ్యులు ఎవరి వాక్యాన్ని బోధించేవాళ్ళు? దేవుని వాక్యమును బోధించేవాళ్ళు కదా. వాళ్ళు చెప్పింది నిజమే కదా. మనం కన్ఫ్యూజన్లో ఉన్నాం, కానీ ఎల్లవేళలా ధర్మశాస్త్రము చదివేవాళ్ళు వీళ్ళు ఎవరు? పరిసయ్యులు. కాబట్టి వీళ్ళు చెప్తే నిజమే అవుతుంది. కాబట్టి వీడు సాతానుడు అని అనుకునే పరిస్థితి అక్కడ కలుగుతూ ఉంది. అయితే ఈ పరిసయ్యులు చెప్పిన మాటల వల్ల వాళ్ళ హృదయాలు ఏమైపోయాయి అంటే కలవరింపబడ్డాయి, అంటే చెదరగొట్టబడ్డాయి. అంటే యేసుక్రీస్తు అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడని చెప్పా? ఆయన దేవుడని, దేవుని కుమారుడని జనులు అర్థం చేసుకోవడానికి. కానీ జనుల యొక్క మనసులను పాడు ఎవరు చేస్తున్నారంట? పరిశీలన చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు నేను ఏం చెప్పాలని ఈరోజు ఈ విషయాన్ని వివరిస్తున్నానంటే, స్థానిక సంఘము కూడా వస్తున్న జనులకు యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని చాటించడానికి ప్రయత్నిస్తుంది. యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంది. యేసుక్రీస్తులో ఐక్యతను సంపాదించుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. కానీ మనము కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాం. చర్చికి రోజు వెళ్ళాలా? అప్పుడప్పుడు వెళ్తే సరిపోయిద్దా? లేదా ముందే వెళ్ళాలా? చివరిలో వెళ్ళినా సరిపోయిద్దా? అప్పుడప్పుడు వినాలా? వినకపోయినా సరిపోయిద్దా అని. క్రైస్తవులకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి అంటే, దేనినైనా కూడా బాగా అర్థం చేసుకోవడం. ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, మనము క్రైస్తవులు అని చెప్పుకుంటాం, కానీ భార్యను అర్థం చేసుకొని భర్తలు ఉన్నారు. ఈరోజు భర్తను అర్థం చేసుకొని భార్యలు ఉన్నారు. వీరి ఇద్దరు భార్యాభర్తలనే అర్థం చేసుకోకపోతే, మీ పిల్లల్ని అర్థం చేసుకోకపోతే దేవుడు మీకు ఎలా అర్థమవుతాడు? ఈ మాట మీకు అర్థమవుతుందా? ఒక పత్రికలో చెప్తూ ఉంటాడు అన్నమాట, నీ సహోదరుణ్ణే నువ్వు ప్రేమించకపోతే, నీ కంటికి కనబడ్డ నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే, నీ కంటికి కనబడని దేవునిని నువ్వు ఎలా ప్రేమించగలవు? ఈరోజు క్రైస్తవులు అని మనం చెప్పుకోవాలంటే మన కుటుంబాన్ని మనం ఏం చేయాలంట? అర్థం చేసుకోవాలి. వాళ్ళ యొక్క సమస్యలలో వెన్నంటి ఉండాలి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఈరోజు మనలో మనకి ఒక అండర్స్టాండింగ్ లేకపోవడానికి గల కారణం ఏమిటంటే, ఇంకా అక్కడ ఉన్న జనాలకి లాగా దేవుని యొక్క గ్రంథము మీద మనకి కూడా పూర్తి అవగాహన లేదు. నేను మరి ఎంతమంది ఇళ్లలో చెప్పానో బంధుత్వము గురించిన ఒక విషయాన్ని చెప్పా. బంధుత్వము అంటే ఏమిటి అంటే, వెన్నంటి ఉండేవాళ్ళు. ఈరోజు బంధుత్వముల్లో వెన్నంటి ఉండే బంధువులు ఎవరు ఉన్నారు? కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, నీకు ఒక నిజమైన బంధువుగా ఉన్నాడు. ఎలాంటి బంధువుగా ఉన్నాడంటే, ఇందాక మనం చూస్తూ ఉన్నాం, గుడ్డివాడిని స్వస్థపరిచిన బంధువు, మోగ దెయ్యమును స్వస్థపరిచిన బంధువు, గుడ్డివాడు మోగవాడు దెయ్యం పట్టిన వాడిని స్వస్థపరిచిన బంధువు. అయితే ఇతను స్వస్థపరుస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా ఆయనను ఏం చేసుకోవట్లేదంట? అర్థం చేసుకోవట్ల. అయితే ప్రియులారా, ఈరోజు మనము కూడా స్థానిక సంఘానికి వచ్చాము. మనము క్రైస్తవులుగా అవ్వాలి అంటే మనము కొన్ని లక్షణాలను ఏం చేసుకోవాలంటే సంపాదించుకోవాలి. అది ఒకవేళ నువ్వు సంపాదించుకోకపోతే ప్రయోజనం ఏమీ కూడా లేదు. కాబట్టి ఈరోజు నేను మీకు తెలియజేసేది ఏంటంటే, మనము ప్రార్థనకు వస్తున్నామంటే, ప్రయోజనాన్ని పొందాలంటే, లబ్ధిని పొందాలంటే యేసును బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దానిని బాగా అమలుపరచాలి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఎవరో వాళ్ళకి ఇంకా కూడా అర్థం కావట్లా. అర్థం కాకపోతే ఒక అతను వచ్చి ఏం చెప్పేశాడు వెంటనే, ఇతను సాతాను అని. అలాగే ఈరోజు కూడా మీరు క్రమంగా ప్రార్థనకు వస్తున్నప్పుడు, మిమ్మల్ని మేము దైవేకంగా బలపరుస్తున్నప్పుడు, మీరు మరలా లోకంలో పడినప్పుడు ఆ లోకం మిమ్మల్ని ఏం చేసిద్దంటే పరిసేడులాగా సంఘము నుంచి మిమ్మల్ని దూరముగా లాక్కుపోయిద్ది. మీ మనసులలో సంఘం ఏం చేసిద్దంటే ప్రేమను నింపిద్ది, మీ కుటుంబంలో ఐక్యతను నింపిద్ది, మీ కుటుంబంలో సమాధానమును నింపిద్ది. కానీ మరలా మనం సంఘమునకు దూరం అయిపోగానే ఆ ప్రేమ పోయిద్ది, ఆ ఐక్యత పోయిద్ది, ఆ యొక్క సమాధానకరమైన స్థితి కూడా పోతుంది. కాబట్టి వీటిని మనము సంపాదించుకోవాలంటే ఎవరితో బాగుండాలి?
సంఘముతో బాగా ఉండాలి, దేవుని గ్రంథము మీద అనుభవాన్ని బాగా పెంచుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ప్రార్థనకి ఎందుకు రావాలో, బైబిల్ ఎందుకు చదవాలో, ఎందుకు కలిసి ప్రార్థనలు చేసుకోవాలంటే ఇందుకే. ఇలా చేసుకున్నట్లయితే మీకు మేలు, మీకు ప్రయోజనము. అది మనకు అర్థం కావడానికే యేసు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని యేసు ఆ రోజు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అయితే పాత నిబంధన కాలంలో మంచి విషయం ఒకటి తెలియజేయబడుతుంది. చూడండి, మీరు చూసినట్లయితే పాత నిబంధన యెషయా గ్రంథము 32వ అధ్యాయం 32వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనం. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నేల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెను నుండెను. ఇక్కడ ఏం చెప్తున్నాడో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఒక్కోసారి మన పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే ఐతోపి నపంసకుల్లాగా ఉండేది. చదువుతూ వెళ్తే ఏం అర్థం కాదు. అది ఎవరో ఒకళ్ళు ఏం చేయాలా? కొంచెం వివరించాలి. వివరించాక ఏం చెప్తారు తెలుసా? ఇది నాకు ముందే తెలుసులే అంటారు. పోనీ ముందు చెప్పంటే అర్థం కాలేదంటారు. అంటే వివరించగానే మీకు అర్థమైపోద్ది. మరలా ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారంటే యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు ఎలాంటి వాడంటే నీతిగల రాజు అంట. మీరు చూడండి 1వ వచనం. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను. అంటే మీకు అర్థమవుతుందా? ఈ సంఘములో చాలామంది ఏమనుకుంటారంటే పరిపాలన చేసేది మనిషి అనుకుంటారు. క్రీస్తు సంఘములలో పరిపాలన చేయవలసింది ఎవరంటే క్రీస్తే. అంటే క్రీస్తే పరిపాలన అంటే ఏమిటంటే క్రీస్తు మాటను బట్టే మనము ప్రతి అడుగులు సంఘములో కార్యక్రమాలు నిర్వహించాలి. తర్వాత అక్కడ ఏం చెప్తున్నాడంటే క్రీస్తు ఏమై ఉన్నాడంటే దైవ మానవుడై ఉన్నాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అయితే ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన గురించి విషయము కింద ఇంకా వివరంగా తెలియజేస్తూ ఉన్నాడు. సహోదరులు చదవండి, 32వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇంకా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ తెలియజేసే విషయమును ఈరోజు చెప్పుకున్న మన పాఠానికి కలిపి చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రతి ఒక మనిషి అంట గాలికి, వానకి, బండకి, మెట్టకి, ప్రాంతానికి, నీటి కాలువకి ఎవరు ఆశ్రయం అంట? క్రీస్తే. అంటే ఈ భూమికి ఆశ్రయం ఎవరంట? క్రీస్తే. ఆశ్రయము అంటే ఆశ్రయము. వర్షం వచ్చింది, మీకు ఆశ్రయము గొడుగు. అంటే ఈ వర్షము నుంచి నిన్ను ఈ గొడుగు ఏం చేసిద్ది? కాపాడింది. అలాగే ఈరోజు జరుగుతున్న అన్యాయమైన పరిస్థితులలో, ఈరోజు జరుగుతున్న సమాజాలలో నిన్ను కాపాడగలిగే ఆశ్రయుడు ఎవరంట? క్రీస్తే. అందుకే యేసుక్రీస్తును నమ్ముకోండి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ఈ యేసుక్రీస్తు ఎలా ఉంటాడో తెలుసా? కింద 3వ వచనం చెప్తున్నాడు. చదివినట్లయితే ఆయన వచ్చినప్పుడంట చూచేవారి కండ్లు మందముగా ఉండవంట, వినేవారి చెవులు ఆలకిస్తాయంట. అంటే ఇంత మనం చూసాం, కళ్ళు లేనోడికి ఏమొచ్చాయి? కళ్ళు వచ్చాయి. మగవాడికి ఏమొచ్చింది? మాట వచ్చింది. అంటే యేసు యొక్క పుట్టుకను మనం గ్రహించాలి అన్నప్పుడు ఆయన పుట్టుకతో ఈ సమాజము అనేకమైన లబ్ధి పొందిద్ది. అంటే యేసుక్రీస్తు కాలంలో 3.5 సంవత్సరాలు ఆయన చేసిన పరిచర్యలో ఈ వాక్యానుసారంగా అనేకులకు ఆయన ఏం చేశాడు? స్వస్థతలు దయచేశాడు. అనేకల కళ్ళు తెరిపించాడు, అనేకమైన చెవులు తెరిపించారు, అనేకమైన నోర్లను తెరిపించాడు. కళ్ళు, నోరు, చెవులే కాదు, ఆయన ఏం తెరిపిస్తాడంటే 4వ వచనం చెప్తుందన్నమాట. దానిని సాంస్క్రిట్లో నుంచి తెలుగులోకి బాగా చదివితే తొందరపడే వారి మనసునకు జ్ఞానం అర్థమవుతుందంట.
అంటే ఈరోజు నీ జీవితంలో వాక్యం అంటే తెలియక ఇందాక వాళ్ళు ఏమనుకుంటున్నారు, యేసుక్రీస్తుని పిచ్చోడని ఒకడు అంటున్నాడు, ఒకడు దెయ్యం పట్టేవాడు అంటున్నాడు, ఒకడేమో సాతానుడు అంటున్నాడు, ఒకడేమో ప్రవక్త అంటున్నాడు, ఒకడు మంచివాడు అంటున్నాడు. అంటే వాళ్ళకి ఏమీ లేదు, జ్ఞానము లేదు. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత కళ్ళు, ముక్కు, చెవులు, నోరే కాదు, ఆయన ఏమిస్తాడంట, జ్ఞానమునిస్తాడు. ఒక ఫేమస్ వాక్యం ఒకటి ఉంటుంది కొత్త నిబంధనలో, చెప్పగలరా? బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే, ఆయన యందే, ఆయన తప్ప వేరే ఒక్క దగ్గర లేదు. అంటే ఈరోజు మనకి బుద్ధి ఇవ్వాలన్నా, మనకు జ్ఞానముని ఇవ్వాలన్నా, ఆ రోజు కళ్ళు ఇచ్చిన యేసే మనకి ఇవ్వగలడు. వేరే వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర లేదు. అయితే అది ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు దేనిని వదలరు అంటే సంఘమును విడిచిపెట్టరు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? సంఘములో ఏమి దొరికిద్దంటే జ్ఞానము దొరికిద్ది, సంఘములో ఏమి దొరికిద్దంటే ప్రేమ దొరికిద్ది, సంఘములో ఏమి దొరికిద్దంటే క్రీస్తు గురించిన జ్ఞానము దొరికిద్ది, క్రీస్తులో నడుచుకునే తీరు దొరికిద్ది. సంఘంలో ఏం దొరికిద్దంటే నీకు సమాధానకరమైన జీవితం దొరికింది. ఇదంతా ఎప్పుడండి? ఎప్పుడంటే ఆయనను నువ్వు క్రీస్తుగా భావించినప్పుడు, ఆయనలో నువ్వు దేవుణ్ణి చూసినప్పుడు. అందుకే నువ్వు యేసును నమ్ముతున్నావా, బాప్తీసం ఇచ్చినప్పుడు యేసు దేవుని కుమారుడు అని నమ్ముతున్నావా అంటే నువ్వు ఏమైనట్లే, రక్షింపబడినట్లే. అంటే బాప్తీసము అనేది దేనికి అంటే నీ జీవితంలో గొప్ప మేలులను చూడాలంటే ఇది ఎంట్రీ పాస్. ఎంట్రీ పాస్ అంటే మీకు తెలుసా? అయితే నేను ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు, కానీ మా చిన్నతనంలో ఎగ్జిబిషన్స్ ఉండేవి. అక్కడ ఒక టికెట్ ఉండేది, లేదంటే పాస్ ఉండేది. ఆ పాస్ ఉంటేనే ఏం చేస్తారు, లోపలికి వెళ్ళచ్చు. పాస్కి టికెట్కి ఒక వేరియేషన్ ఉంది, చెప్పగలరా? పాస్కి టికెట్కి వేరియేషన్ తెలీదా? పాస్ ఎన్నిసార్లు వెళ్ళచ్చు, టికెట్ ఒకసారి వెళ్ళాలి. అలాగే ఈ ఎంట్రీ పాస్ కూడా రక్షణ పొందడం వల్ల ఏంటంటే నువ్వు సంఘానికి ఎప్పుడైనా కూడా రావచ్చు. నువ్వు అసలు సంఘంలో నీకు ఒక స్వతంత్రం ఉంది. పాస్ ఉన్నోడు చూడండి, మీరు చూసినట్లయితే జేంటి బిల్లోడి దగ్గరికి వెళ్ళి మాకు ఇలా స్టాల్ ఉంది, నాకు ఫ్రీ అంటే ఫ్రీగా ఎక్కిస్తారు. అంటే పాస్లో ఉన్న పవర్ అది. అలాగే బాప్తిసంలో ఉన్న పవర్ ఏంటో తెలుసా? నీ మేలులు, నీ యొక్క భారమును మోసేది ఎవరు? ఆయన. నీ గురించి ఆలోచన చేసేది ఎవరు? ఆయన. నీ జీవితంలో ఆశ్చర్యకారములు చేసేది ఎవరు? ఆయనే. ఎందుకో తెలుసా? ఆయనను నువ్వు బలవంతుడైన దేవుడుగా నమ్మావుగా. నువ్వు బలవంతుడైన దేవుడుగా నమ్మావు కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు చూడగలవు. ఇవన్నీ నువ్వు చూడాలంటే నీ ఎంట్రీ పాస్ ఏంటంటే బాప్తిసం. ఈ ఎంట్రీ పాస్ నువ్వు బాగా ఉపయోగించుకున్నావు అనుకో, క్రమంగా సంఘానికి వస్తూ నువ్వేమవుతామంటే నీ జీవితంలో గొప్ప జ్ఞానమును పొందుతూ, కింద చెప్తూ ఉంటాడు, నత్తివారి నాలుక తేటగా మాట్లాడుతుందంట. అంటే ఈరోజు మామూలుగా కూడా మాట్లాడేది చాలామంది నోరు, అయితే బయట ఊసులు. కానీ ఇక్కడ చెప్పేది ఎవరి గురించి అంటే దేవుని మాటలు. ఈరోజు దేవుని నమ్మావని నిన్ను ఎలా గ్రహిస్తారంటే నీ నమ్మకము, నీ మాట, నీ తీరు. ఈ మూడు సరిగా ఉంటే నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తిగా కనపడతావు. ఈ మూడిటిలో దేనిలో అయినా లోపం ఉందనుకోండి, ఏమవుతావు? నువ్వు దేవుని ఇంకా సరైన విధముగా నమ్ముకోలే. ఆ పరిసయ్యులు శాస్త్రుల వలె నువ్వు కూడా యేసు ద్వారా లబ్ధి పొందుతున్నావు, కానీ యేసు మీద అవగాహన నీకు సరిగా లేదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే యేసుక్రీస్తుని నమ్ముకోవడం ద్వారా, రక్షణ పొందడం ద్వారా, యేసుని దేవుడుగా అంగీకరించడం ద్వారా దేవుడు అనేకమైన గొప్ప కార్యములను ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఈరోజు మనం చదువుకున్న విషయం ఏమిటి అంటే ఆయన దావీదు కుమారుడు కాడా అనే ఒక నిర్ధారణకి వాళ్ళు వచ్చారు. అయితే ఈరోజు మీరు కూడా దేవుని యొక్క సంఘానికి వస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యము మీరు వింటూ ఉన్నప్పుడు మీ మనసులు కూడా ప్రేరేపరింపబడతాయి. ఎలాగా? ఆయనను నమ్ముకోవాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనని సేవించాలి, ఆయన బాటలో నడవాలని. ఒకవేళ ఆయన కార్యములను మీరు చూడలేకపోతే, ఆయన కూడికలలో మీరు పాలు పంచుకోలేకపోతే, మీరు ఎన్నడూ కూడా మీ జీవితంలో దేవుని మీద ఒక పట్టును సంపాదించలేరు. ఒక పట్టును మీరు సంపాదించలేకపోతే ఒకడు వచ్చి డ్రమ్ములు కొట్టచ్చా అంటారు, ఒకళ్ళు వచ్చి ఆడోళ్ళు మాట్లాడచ్చా అంటారు, ఒకళ్ళు వచ్చి సంఘానికి ఎలా రావాలంటారు. అంటే ఇవన్నీ ప్రశ్నలతో మన బ్రెయిన్లు కూడా ఏం చేస్తారంటే బలహీనపరుస్తూ ఉంటారు. మన బ్రెయిన్ బలంగా ఉండాలంటే మన బాడీ, మన మనసు, మన సంఘంలో ప్రజెంట్ అవ్వాలి. ప్రజెంట్ అంటే వచ్చి పడుకోవడం,
అలా అనుకుంటున్నారేమో. అలా కాదు. ప్రజెంట్ అంటే ఏంటంటే మనకి జ్ఞానము వచ్చే విధముగా ఆ మాటలను ఆలోచించేసేవారుగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, అయితే ఎప్పుడు యేసుక్రీస్తు దేవుడని నీకు అర్థమవుతుందో అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయగలవు. అప్పుడు నీ హృదయం నిన్ను ప్రేరేపించిద్దంట. ఎలా ప్రేరేపించిద్దంటే 2 కొరింథీయులు రాసిన పత్రిక ఈ వాక్యాన్ని చూసి మనం వాక్యాన్ని ముగించుకుందాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. ఇక్కడ దేని గురించి చెప్పబడుతుంది? కానుక గురించి. బాగా అర్థమైంది మీకు. అయితే ఎప్పుడైనా మనం కూడా హృదయంలో నిశ్చయించుకున్న కొలది ఇచ్చామా? అంటే మనం నిశ్చయించుకున్నాము అంటే నిశ్చయత అనేది అక్కడ దేనికి సంబంధించిందంటే దేవుడు కోరుకున్న విధానంలో నిశ్చయించుకోవడం. ఇప్పుడు ఎప్పుడైనా మ్యాథ్స్ బుక్ తీసుకెళ్ళి దాంట్లో పద్యాలు ఎతికారా? ఎప్పుడైనా ఎతికితే దొరుకుతాయా? అలాగా దొరకవా? దొరకవు. ఎందుకు? మ్యాథ్స్లో మ్యాథ్సే దొరికింది, తెలుగు దొరకదు. అలాగే దేవుడు కూడా కొన్ని ఆప్షన్ పెడతాడు, కొన్ని మాటలు తెలియజేస్తాడు, దానిలో నువ్వు ఎతుక్కోవాలి. కానీ మనుషులు ఏం చేస్తారంటే అది విడిచిపెట్టి సపరేట్గా వీళ్ళు కొంచెం ఎతుక్కుంటారు. అయితే ఈ వచనం నేను ఎందుకు చూపిస్తున్నానంటే సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రార్థనకి రావాలని అనుకోవచ్చా? అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇచ్చేటప్పుడే కాదు, వచ్చేటప్పుడు కూడా నిశ్చయించుకోవాలి. ఏమని? నేను ప్రార్థనకి వెళ్ళాలి, ఈ వారం ఏ పని కూడా పెట్టుకోకూడదు, ఈ టైంలో నేను ఏ కార్యక్రమం కూడా పాలు పంచుకోకూడదు. అంటే అది ఎప్పుడు నిశ్చయించుకోగలవో తెలుసా? నీ హృదయంలో యేసును దేవుడిగా అంగీకరించినప్పుడే. లేకపోతే ఎలా ఉంటుందంటే సనుక్కుంటారు కొంతమంది, గొనుక్కుంటారు. అబ్బా రాకపోతే రాలేదంటాడు, వెళ్ళి కూర్చుని నిద్రపోతే ఏ గోళ లేదు. రాలేదంటే ఇప్పుడంటే పర్లేదు, కానీ నాకు తెలిసి ఒక 10 ఏళ్ల క్రితం వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆరాధనకి రాని వాళ్ళ ఇంటికి సాయంత్రం వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు ఎలా ఉంటుంది? ఎవరికైనా మనం రాకపోతే వాళ్ళు వస్తారు, ఎందుకు వెళ్ళిపోతే పోలా, లాస్ట్ 10 నిమిషాల ముందు వెళ్ళినా బెస్టే, వాళ్ళు రారు మన దగ్గరికి అని అనుకుంటారు. అంతేనా? అంటే రావడం కూడా ఎలా రావాలంట? మనం నిశ్చయించుకోవాలి. ఈరోజు మనం ఒక సమయం నిశ్చయించుకున్నాం. ఎంత అది? 7 గంటలు. అంటే నిశ్చయించుకున్న కొలది ఆ నిశ్చయతకు ఎక్కడి నుంచి రావాలంటే రావాలన్న మనసు హృదయంలో నుంచి. ఆ హృదయంలో నుంచి ఎప్పుడు వచ్చిందంటే యేసును ప్రభువుగా అంగీకరించినప్పుడే. ప్రభువుగా అంగీకరించలేకపోతే నీకు అది అర్థం కాదు. ఈరోజు కొంతమంది చూడండి, అయితే నేను ఊరికినే కాదులే కానీ కొన్ని సీరియల్ చూస్తుంటే కళ్ళలో వెంట వెంటనే నీళ్ళు గారిపోతూ ఉంటాయి. కొంతమంది కూడా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పంపిస్తూ ఉంటారు కదా, ఏమంటారు దాన్ని? అప్పగింతలు. అప్పగింతలు అప్పుడు కూడా ఏడ్చే వాళ్ళు ఉంటారు. మీరు ఎప్పుడైనా ఏడ్చారా? మీ పుట్టింటి నుంచి మీ మెట్టింటికి వెళ్ళేటప్పుడు. అంటే ఎందుకు ఏడవాలి? పక్కనే కదా. పోనీ ఇక్కడ ఎవరైనా భవానక్క, ఇక్కడే లావణ్య, ఇక్కడే మహేశ్వరకు 2-3 గంటలు. ఎందుకు ఏడుస్తున్నారంటే ఆ ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? మా నాన్నకు దూరం అయిపోతానే, మా అమ్మకు దూరం అయిపోతానే, కుటుంబానికి దూరం అయిపోతా అని. హృదయం అంటే హృదయం ఏం చేసిద్ది అంటే మన శరీరం మొత్తాన్ని యాక్టివేట్ చేసిద్ది. కాబట్టి నీకు క్రీస్తు గురించి ఫీలింగ్ ఎక్కడ పుట్టాలంట? హృదయంలో పుట్టాలి. శరీరంలో పుడితే శరీరం హృదయాన్ని కలపలేదు. హృదయంలో పుడితే హృదయం ఎవరిని కదిలించిద్ది? శరీరాన్ని కదిలించిద్ది. కాబట్టి ప్రియులారా, నేనేం తెలియజేస్తున్నానంటే ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించన్నాడు కదా, ఉత్సాహంగా వచ్చేవారిని కూడా దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఈరోజు నిజంగా ప్రార్థనకి వెళ్ళాలి ఉత్సాహంగా వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? నిజంగా పిక్నిక్లకి వెళ్ళినప్పుడు, సినిమాలకి వెళ్ళినప్పుడు, లేదా కొన్ని పార్కులకి వెళ్ళినప్పుడు ఉన్న సంతోషం ప్రార్థనలకు వచ్చేటప్పుడు ఉండదు. ఇప్పుడు ఏముంటుంది తెలుసా? అబ్బా నీరసంగా ఉంది, అయ్యగారు ఎప్పుడు వదిలేస్తారు, నన్ను అనరు అయ్యగారని, నాకు తల పండలేదు కదా, అనిల్ ఎప్పుడు వదిలేస్తాడు, చెప్పిందే చెప్తాడు, నిన్న అదే చెప్పాడుగా గుడ్డివాడి గురించే, ఈరోజు అదేనా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది మీరు అనుకోరేమో, ఎందుకంటే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అనుకుని ఉండే అమ్మయ్య నేను వెళ్ళకపోవడం మంచిదైంది, అదే చెప్పాడా, నేను అనుకున్న అదే చెప్తాడు, అలాగే ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రియులారా, కానీ ఈరోజు నా మాటలు వినడానికి కాదు, మీరు ఎందుకు రావాలంట? దేవుడు ఉత్సాహంగా వచ్చే వాళ్ళని ఆయన దీవిస్తాడు, ప్రేమిస్తాడు. అయితే ప్రియులారా, మరొక చిన్న విషయం చూసేసి 1 కొరింథీ 15వ అధ్యాయం
ఒకటో కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులున్నై యుండుడి. ఈరోజు చెప్పుచున్న వాక్యాలు తీస్తున్న రిఫరెన్స్లు ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా? అంటే ఉత్సాహంగా రావాలి, హృదయంలోంచి రావాలి. ఒక్కోసారి హృదయంలోంచి పోతాయి. ఎలా అనుకున్నాం? మన జీవితంలో కూడా ఒక పరిచయుడు వస్తాడు. కొడుకుగా రావచ్చు, అత్తగా రావచ్చు, కోడలుగా రావచ్చు. ఎలా వస్తాడో మనకి, ఏంటమ్మా ప్రతిరోజు వెళ్తావా? పొద్దున్న వెళ్ళావుగా, శుక్రవారం కూడా వెళ్ళాలా? ఆయన అలాగే అంటాడులే. ఆయన అంటే ఇల్లు పక్కనే తీసుకున్నాడు, వస్తాడు. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. మనకి పిల్లలు ఉన్నారు, ఆయనకి ఏముందిలే, వాళ్ళ పిల్లలు ఏం పర్లేదు, మన పిల్లలు ఉన్నారు అని అనుకుంటారు. కానీ ఇక్కడ మన హృదయాన్ని చెరిపే పరిచయాలు కూడా మన జీవితంలోకి వస్తారు. అప్పుడు మనం ఎలాగ ఉండాలంటే, మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రభువునందు పడే ప్రతి ప్రయాస కూడా ఏం కాదంట, వ్యర్థం కాదు. ఈరోజు ఒక పని చేసావు అంటే దానిని మీరు ఎవరు చూడకపోయినా, పొద్దున్నుంచి 12 నుంచి 3:30 దాకా పని చేసాం. పని చేస్తే అది మీరు చూడాలని మేమేం ఫోటోలు పెట్టలేం. కానీ మమ్మల్ని ఒకరు చూస్తారు. ఎవరు? దేవుడు చూస్తారు. అంటే ఆయన చూసి మాకేం చేస్తాడు? దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడు. కానీ ఒక్కోసారి దూరంగా ఉన్న వాళ్ళు, ఈయనకేం పని పాటలేదు, ఆదివారం పెట్టుకుని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, పాజిటివ్ ఉంటారు, నెగిటివ్ కూడా ఉంటారు. యేసుక్రీస్తుకే ఉన్నారు, మనమే పార్టీ వాళ్ళం. ఆయన పిచ్చోడు అన్నారు, అదృష్టం మనల్ని ఇంకా అలా అనేవాళ్ళు రాలా. ఆయన సాతాను అన్నాడు, అంతేనా కాదా? అయితే ప్రియులారా, ప్రభువు నందు మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. ప్రయాస ఎలా పడతాం? ప్రార్థన 7:00 7:05 వచ్చి కుర్చీలో కూర్చుంటే ఇది ప్రయాస అవుతుందా? ప్రయాస అంటే ఏంటి మీరు చెప్పండి. పోనే అనే సౌండ్ చాలా వచ్చాయి కదా, మీరు కూడా ఎన్ని మాటలు చెప్తారో చూస్తాను నేను. ప్రయాస అంటే ఏంటి? ప్రార్థన ముందు రావడం ప్రయాస. ఇంకా ప్రార్థనకు ముందు వచ్చి కుర్చీలు సర్దుకోవడం, అది ప్రయాసేనా? చాలా పని దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ముందే రావాలి. ఎప్పుడు కూడా ముందే రావాలి. ఇక్కడ కాదు, మీరు వేరే ప్రాంతంకి వెళ్ళిపోయినా, లేదా వేరే దేశం వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినా, ప్రార్థన అంటే ముందే రావాలి. ముందు వస్తే దేవుడు వాళ్ళ దీవించే విధానం కూడా వేరుంటుంది. అయితే ఏం చెప్తున్నాడంటే, మనము ముందు రాకుండా, మనల్ని ప్రార్థనలకు వెళ్లకుండా జరిగే పరిస్థితుల నుంచి మనం ఎలా ఉండాలంటే, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. మనం ఎలా రావాలంటే, ఈరోజు ఏం చెప్తారు, మనం ఏం నేర్చుకోవాలి, ఆసక్తి ఉండాలి మనలో. ఆ ఆసక్తి లేకపోతే ఎంత చెప్పినా కూడా మీ మనసులో ఎలాగుంటాయంటే, దేవుని జ్ఞానమును పొందలేదు. అంటే మీరు వచ్చేటప్పుడే మీకు అర్థమైందా? ఇందాకేం చెప్పా? నిర్ణయించుకోవాలని చెప్పా. వచ్చేటప్పుడు ఎలా రావాలన్నా? ఉత్సాహంగా రావాలన్నా. ఇప్పుడు ఏం చెప్తున్నా? వచ్చేటప్పుడే ఆసక్తి ఉండాలి. అయితే ఇటువంటి కోణాలు గుడ్డివాడిలో ఉన్నాయి, ఇటువంటి కోణాలు దెయ్యం పట్టిన వాళ్ళలో ఉన్నాయి, కానీ మనుషుల్లో లేవు, క్రైస్తవుల్లో లేవు. అయితే అలా ఉండినట్లయితే దేవుడు మనలను కూడా, మన కుటుంబాలను కూడా దేవుడు దీవిస్తాడని తెలియజేస్తూ, మీరందరూ కూడా మరి సంఘము అంటే ఏమిటి అంటే, దేవుని యొక్క క్రీస్తు చేత నిర్మింపబడ్డ ఒక ఆలయం. దీనిలోకి మనము వస్తున్నాము అంటే, రక్షణ పొందుతున్నామంటే, మీ భారమును ఇప్పటిదాకా మీ అమ్మో మీ నాన్నో మీ భర్త మోస్తుంటాడు. అయితే ఇంకా వాళ్ళకి రెస్టే. అంటే ఇప్పుడు మీ భారము మోసేది ఎవరు? అందుకే ఒక ఫేమస్ వర్డ్ ఉంటుందన్నమాట. ఏంటి చెప్పగలరా? ప్రయాసపడి భారం మోయేవారులారా, సమస్త జనులారా. ఎంతమంది అంట? ఒక్కోసారి ఆశ్చర్యంగా ఎలా ఉంటుందంటే, పెళ్లి కార్డు ఇస్తే ఒక్కరికేనండి, అందరికీ లేదండి అంట. కానీ యేసు ఎలాంటి వాడంట? అందరి భారమును మోయగలవాడు. కాబట్టి ఆయన నీకు విశ్రాంతి ఇస్తాడు. ఆయన నమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయనను అమ్ముకోవద్దు. అమ్ముకోవడం అంటే మీకున్న పనులను బట్టో, మీకున్న రోగాలను బట్టో, మీకున్న సమయం వెసులుబాటు లేనిదనాన్ని బట్టో ప్రార్థనలు మానుకోవడం అనేది యేసును అమ్ముకోవడంతో సమానం. కాబట్టి అమ్ముకుని ఆ పాపానికి ఉడుకట్టి మీరు శాపాలు పాలవకుండా, యేసును ఆశ్రయించిన గుడ్డివాడు, కుంటివాడు, మోగవాడు ఎలాగా సంతోషంగా జీవించారో మీరు కూడా జీవించాలని కోరుకుంటూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.